పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖతో పాటు విజయవాడలోనూ లూలు గ్రూపునకు భూములు కేటాయిస్తూ ఇచ్చిన జీవోను కూడా సవాల్ చేయాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత విశాఖ, విజయవాడలో లూలు గ్రూపునకు భూ కేటాయింపులపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామంది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో అత్యంత ఖరీదైన 13.74 ఎకరాల భూమిని ఎలాంటి బిడ్లు ఆహ్వానించకుండా లూలు గ్రూపునకు ఏకపక్షంగా కేటాయించారని, ఈ భూ కేటాయింపుల జీవో 45ను రద్దు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ విశాఖ న్యాయవాది పాకా సత్యనారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. పిటిషనర్ న్యాయవాది అశోక్ వాదనలు వినిపిస్తూ 2018లో లూలు సంస్థకు బిడ్డింగ్ ద్వారా భూమి కేటాయించారని, ఆ కేటాయింపులు నిబంధనలకు అనుగుణంగా లేవంటూ 2019లో రద్దు చేశారని తెలిపారు. బిడ్లు ఆహ్వానించకుండా భూ కేటాయింపులు చట్టవిరుద్ధం అన్నారు. గతంలో బిడ్ల ద్వారా కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని తెలిపారు. ఇప్పుడు విజయవాడలో కూడా లూలు గ్రూపునకు భూమి కేటాయించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరిస్తూ జీవో జారీ చేసిందని చెప్పారు. విశాఖపట్నంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా లూలు గ్రూపునకు భూ కేటాయింపులు చేశారన్నారు. వారికి ఎదురుగా ఉన్న భూమిని అది నామమాత్రపు ధరకే ఇచ్చారని తెలిపారు. లూలు గ్రూప్ అడిగినవన్నీ ప్రభుత్వం చేసిందన్నారు. నిబంధనలను కనీస స్థాయిలో కూడా పాటించలేదని తెలిపారు. ఆ భూమి మార్కెట్ విలువ 50 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. ఇక ధర్మాసనం స్పందిస్తూ విజయవాడలో లూలు గ్రూపునకు భూ కేటాయింపులకు సంబంధించిన జీవోను కూడా సవాల్ చేయాలని పిటిషనర్ను ఆదేశించింది.